హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. ఫ్రెండ్స్, మేము గత 5 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నామండి. సో మేము ఈక్విటీస్లో మాత్రమే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాము. సో మేము ఈ 5 ఇయర్స్లో యూస్ చేసినటువంటి స్ట్రాటజీస్ కావచ్చు, మేము యూస్ చేసినటువంటి టెక్నికల్ ఎనాలిసిస్ కావచ్చు, సో మేము ఫేస్ చేసినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, సో మా యొక్క ఈ స్టాక్ మార్కెట్ జర్నీని మీ ముందుకు ఈ స్వింగ్ ట్రేడర్ తెలుగు అనే ఛానల్ రూపంలో తీసుకువస్తున్నాము. మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీ యొక్క లెర్నింగ్ కర్వ్ని ఇంప్రూవ్ చేసి ఖచ్చితంగా మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మంచి మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నాము. మిమ్మల్ని మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా మరియు డిసిప్లైన్డ్ ట్రేడర్గా మార్చుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వివిధ వీడియోల రూపంలో మన ఛానల్లో అందిస్తున్నాం. ఈ వీడియోలో మన ఛానల్లో రాబోయే కంటెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, వివిధ రకాల స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, వాటిని మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా స్వింగ్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ విత్ RSI, స్వింగ్ ట్రేడింగ్ విత్ చార్ట్ ప్యాటర్న్స్, ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్వింగ్ ట్రేడింగ్, బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ విత్ వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్, టైమ్ ఫ్రేమ్ ఫర్ స్వింగ్ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడింగ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, 9 to 5 జాబ్ చేసే పీపుల్ ఎలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. దెన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో వరల్డ్లో ఎవరెవరైతే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా స్వింగ్ ట్రేడింగ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని మన ఇండియన్ మార్కెట్లో అప్లై చేసి మనం ఏ విధంగా మన ఓన్ ట్రేడింగ్ సెటప్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. క్రిస్టియన్ కొలమాగి బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, డాన్ జాంగర్ చార్ట్ ప్యాటర్న్ బేస్డ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, మార్క్ మినర్విని బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ప్రదీప్ బాండే మొమెంటమ్ బరస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ఎపిసోడిక్ పివట్ ట్రేడింగ్ స్ట్రాటజీ, జెస్సీ లివర్మోర్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఎడ్సెకోటా ట్రేడింగ్ స్ట్రాటజీ, విలియం ఓనీల్ క్యాన్ స్లిమ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, రిచర్డ్ డెనిస్ ఈయన ఒక కమోడిటీ ట్రేడర్, ఈయన కమోడిటీస్లో యూస్ చేసినటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మనం ఈక్విటీలో ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నికోలాస్ డార్వాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, డార్వాస్ బాక్స్ థియరీ అంటే ఏంటి, దాన్ని మనం ట్రేడింగ్లో ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దెన్ ఒలివర్ కెల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇంకా అదర్ US ఇన్వెస్టింగ్ ఛాంపియన్స్ లైక్ మార్క్ రిచీ, డేవిడ్ ర్యాన్ అండ్ మెనీ అదర్ పీపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని తెలుసుకోబోతున్నాం. దెన్ టెక్నికల్ ఎనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్వింగ్ ట్రేడింగ్ మెథడ్. సో ఈ టెక్నికల్ ఎనాలిసిస్లో ముందుగా ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, దెన్ చార్ట్ ప్యాటర్న్స్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, ఫ్లాగ్స్, టనల్స్, పెన్నెట్స్ అండ్ అసిమెట్రిక్ ట్రయాంగిల్స్, దెన్ ట్రెండ్ లైన్స్ ఏ విధంగా డ్రా చేస్తాము, ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసుకుని ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తాము. దెన్ టెక్నికల్ ఎనాలిసిస్ ఫర్ ఇన్వెస్టర్స్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరము, ఎలాంటి చార్ట్ ప్యాటర్న్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ టెక్నికల్ ఎనాలిసిస్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే లైక్ 6 monthsకి, 1 yearకి, 2 yearకి, 3 yearsకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మా పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్గా ఉన్నాము. సో వీళ్ళు
ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కు ఏ విధమైన చార్ట్స్‌ని అబ్జర్వ్ చేయాలి? ఏ విధమైన టెక్నికల్ అనాలిసిస్ అవసరం అవుతుంది? నెక్స్ట్ షేక్అవుట్స్ అండ్ అండర్ కట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, డిఫరెంట్ ఇండికేటర్స్. మనం టెక్నికల్ అనాలిసిస్‌లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్, బొలింజర్ బ్యాండ్, మ్యాక్‌డి, ఆర్ఎస్ఐ, పివట్ పాయింట్స్ లాంటి ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి? మనం వాటిని ఎట్లా మన ట్రేడింగ్ ప్రాసెస్‌లో యూజ్ చేసుకోవచ్చు? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అనే విషయాల గురించి డీటెయిల్డ్‌గా వీడియోస్ రూపంలో చూద్దామండి. దెన్ ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి? మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? ఒక స్వింగ్ ట్రేడర్‌గా, ఒక మొమెంటమ్ ఇన్వెస్టర్‌గా మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? ఫియర్, ఫోమో, ఇంపల్సివ్ బయింగ్ ఇలాంటి అనేక రకాల అంశాల గురించి తెలుసుకుంటాం. దెన్ రిస్క్ రివార్డ్ రేషియో, ఆర్ఆర్. మనం ఎంత రిస్క్ చేసి ఎంత రివార్డ్‌ని పొందుతున్నాము? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో? దెన్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే ఏంటి? స్టాప్ లాస్ యొక్క యూజ్ ఏంటి? స్టాప్ లాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు స్టాప్ లాస్‌ని యూజ్ చేయాలి? ఎటువంటి టైప్స్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఉంటాయి? దెన్ పొజిషన్ సైజింగ్. మనం మన టోటల్ క్యాపిటల్‌లో ఎంత పర్సెంటేజ్ లైక్ 10%, 15%, 20% క్యాపిటల్‌ని ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో డిప్లాయ్ చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ మిస్టేక్స్ టు అవాయిడ్. మనం ఎట్లాంటి రకాల ట్రేడింగ్స్ మిస్టేక్స్ చేస్తుంటాము? ఆ మిస్టేక్స్‌ని మనం ఏ విధంగా ఓవర్‌కమ్ అవ్వడము లేదా అవాయిడ్ చేయడము తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఉన్న క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు ఏ విధంగా సక్సెస్‌ఫుల్ అయ్యారు? వాళ్ళ యొక్క క్వాలిటీస్‌ని తెలుసుకొని మనం కూడా మన ట్రేడింగ్ జర్నీలో అప్లై చేసుకోవచ్చు. దెన్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ మార్కెట్. సో మనం మార్కెట్ కండిషన్‌ని బేస్ చేసుకొని ఎప్పుడు ట్రేడ్ చేయాలి? ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు? ఎప్పుడు పొజిషన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి? ఎప్పుడు పొజిషన్ సైజ్‌ని డిక్రీజ్ చేసుకోవాలి? దెన్ కోర్ స్కిల్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్‌కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేమి అవసరమవుతాయి? ఎటువంటి స్కిల్స్‌ని మనం డెవలప్ చేసుకుంటే మనం మంచి స్వింగ్ ట్రేడర్‌గా డెవలప్ అవుతాము. దెన్ ఐపీఓస్. సో ఐపీఓస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మన ఛానెల్‌లో వివిధ రకాల వీడియోల్లో డిస్కస్ చేయబోతున్నామండి. సో రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ అప్‌కమింగ్ ఐపీఓస్. సో అప్‌కమింగ్‌గా వచ్చేటువంటి ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి? వాటి ఏ వాల్యుయేషన్‌లో వస్తున్నాయి? వాటిని మనం అప్లై చేయొచ్చా? లేదా అప్లై చేయకూడదా? అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. దెన్ ఐపీఓ అలాట్‌మెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో మనకి ఐపీఓ అలాట్‌మెంట్ అవ్వడానికి ఎటువంటి ట్రిక్స్‌ని మనం యూజ్ చేయాలి? దెన్ ఐపీఓ అలాట్‌మెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. మనకు ఒకసారి ఒక ఐపీఓ అలాట్ అయిన తర్వాత ఆ ఐపీఓని ఏ విధంగా ట్రేడ్ చేయాలి? అంటే పొజిషన్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడమా? లేదా పొజిషన్ సైజ్‌ని డిక్రీజ్ చేసుకోవడమా? ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఐపీఓ వచ్చిన తర్వాత ఆ చార్ట్‌ని బేస్ చేసుకొని ఆ బేస్ బ్రేక్‌ఔట్ ఎప్పుడవుతుంది? ఆ బేస్ బ్రేక్‌ఔట్‌ని మనం ఏ విధంగా స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు? ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ బుక్స్ సమ్మరీస్. సో మనం రకరకాల బుక్స్‌లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడం ద్వారా మన ట్రేడింగ్ జర్నీని, మన లెర్నింగ్ కర్వ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ట్రేడింగ్ ఇన్ ద జోన్, రెమినిసెన్సెస్ ఆఫ్ స్టాక్ ఆపరేటర్, ద డిసిప్లిన్ ట్రేడర్, బెస్ట్ లూజర్ విన్స్, థింక్ అండ్ ట్రేడ్ లైక్ ఛాంపియన్, ట్రేడ్ లైక్ స్టాక్ మార్కెట్ విజార్డ్, హౌ టు స్వింగ్ ట్రేడ్, స్వింగ్ ట్రేడింగ్ ఫర్ డమ్మీస్, అండ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, కామన్ స్టాక్స్, వన్ అపాన్ వాల్ స్ట్రీట్, మార్కెట్ విజార్డ్స్, ద సైకాలజీ ఆఫ్ మనీ, హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్, మెనీ మోర్ బుక్స్. ఈ బుక్స్ యొక్క సమ్మరీస్‌ని మనం డిఫరెంట్ వీడియోస్‌లో డిస్కస్ చేయబోతున్నామండి. పర్సనల్ ఫైనాన్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సేవింగ్స్, ఇన్స్యూరెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ టర్మ్ ఇన్స్యూరెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్స్యూరెన్స్, వాటిని ఏ విధంగా తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ కార్పస్‌ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి? దెన్ మన స్కిల్స్‌ని యూజ్ చేసుకొని
మల్టిపుల్ ఇన్కమ్ రిసోర్సెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మనం ఎటువంటి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. దెన్ ఫైర్ కాన్సెప్ట్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ, మన రిటైర్మెంట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే ఫైర్ కాన్సెప్ట్ గురించి ముందు వీడియోలో డిస్కస్ చేయబోతామండి. దెన్ మంత్లీ Q&A, సో ప్రతి మంత్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ని కండక్ట్ చేసి మన కమ్యూనిటీ అండ్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న డౌట్స్ని కానీ వాళ్ళకు వచ్చేటువంటి వేరియస్ ప్రాబ్లమ్స్ని కానీ ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ని అందిస్తాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు స్వింగ్ ట్రేడింగ్ గురించి కానీ టెక్నికల్ ఎనాలిసిస్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కమెంట్ చేసినట్లయితే మా టీం ఖచ్చితంగా డీటెయిల్డ్ వీడియో రూపంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందిస్తాము. మంచి అద్భుతమైన కంటెంట్ మన ఛానల్లో మీ ముందుకు రాబోతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.